ఒక మంచి బంధం ఉండాలి అంటే, మంచి రిలేషన్షిప్ ఉండాలి అంటే వాళ్ళకి ఏం అవసరం, నేనేం చేయగలుగుతాను అనే దాంట్లో ఉండాలి. ఇది ఒక సైడ్ నుంచి వచ్చిందనుకో, కొన్ని రోజులకి ఎప్పుడు నేనే చేయాలా, వాళ్ళు ఆ మాత్రం అర్థం చేసుకోరా అనే బాధలోకి వెళ్ళిపోతారు. ఒకవేళ అవతల వ్యక్తి కూడా రెస్పాండ్ అయ్యాడు అనుకోండి, రిలేషన్షిప్ చాలా చాలా బాగుంటుంది. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే, ఒక వ్యక్తి ఇస్తూ ఉంటాడు, ఇంకో వ్యక్తి దాన్ని తీసుకోడు, తీసుకున్న రిటర్న్ ఇవ్వడు, రెస్పెక్ట్ ఇవ్వడు, దాన్ని పట్టించుకోకపోతే ఆ ప్రేమ నలిగిపోతుంది. ఇలాంటి రిలేషన్షిప్ ఇష్యూస్ ఎన్ని చూస్తామో. ప్రేమ ఒక సైడ్ నుంచే వస్తుంటే ఎప్పటికైనా అది పెయిన్ఫుల్లే. ఓకే, మీకు కుదిరితే ఎంత ఇవ్వగలను అని ఆలోచించండి. నేను నా రిలేషన్షిప్కి న్యాయం చేస్తున్నానా అని ఆలోచించండి. ఏ రిలేషన్షిప్ అయినా కావచ్చు, అది వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్, అమ్మా నాన్న, ఎవరితో అయినా సరే, ఇస్తున్నానా అన్న దాంట్లో రిలేషన్షిప్ నిలబడుతుంది.